రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తిరుపతి మంగళం ఆర్డీఓ కార్యాలయంలో ఉత్సాహంగా జరిగింది. జిల్లా రవాణాధికారి మురళీమోహన్ ఆధ్వర్యంలో కార్యాలయం ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి నెల 3వ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వాహనదారులు కాలుష్య నియంత్రణ పరీక్షలు సకాలంలో చేయించుకోవాలని ఆర్టీఓ సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రతకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, వాహన డీలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడు సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రధాన ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం చేపట్టింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి కార్యాలయాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవటం అనేది ప్రధాన ఉద్దేశం. అట్లాగే ప్రజలందరికీ కూడా తెలియచేయవలసిన అంశం ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలి. ప్లాస్టిక్ వినియోగం పూర్తి స్థాయిలో నిర్మూలించాలి. అలాగే ఒకవేళ ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయినప్పుడు వాటిని కంపల్సరీ రీసైక్లింగ్ ప్రాసెస్ చేసి ఆ రీసైక్లింగ్ ద్వారా ఆ వ్యర్థ పదార్థాల ద్వారా వేరే పునరుత్పత్తుల వైపు మన యొక్క ప్రభుత్వం ప్రయాణం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. సో ఈ పరిశుభ్రతే ప్రధాన లక్ష్యంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధాన ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి 3వ శనివారం చేపట్టింది.